ఓం నమో రామదూతాయ. శ్రీ బాలాంజనేయ స్వామి వారి ఆలయం గుండ్లగూడెం గ్రామం, ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి స్వామివారి ఆలయ పునర్నిర్మాణం. మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. భక్త మహాశయులకి తెలియజేయనది, గత 100 సంవత్సరముల క్రితం గుండ్లగూడెం గ్రామంలో ఒక నైమిషారణ్యమును తలపించే ఒక చక్కటి వాతావరణంలో రుద్రాంశ సంభూతుడైనటువంటి శ్రీ బాలాంజనేయ స్వామి వారు స్వయంభూగా వెలిసినటువంటి విషయం అప్పట్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ భక్తులు, అలాగే మా తాతగారైనటువంటి కీర్తిశేషులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శనగల వెంకట శర్మ గారు గ్రహించి వెంటనే ఆ విగ్రహాన్ని అదే వెలిసినటువంటి స్థలములో ప్రాణప్రతిష్ఠాపన జరిపి ఒక దేవాలయమును చిన్నగా నిర్మించి ఆనాటి నుండి ప్రతిరోజు స్వామివారికి పూజా కార్యక్రమములు, విశేష పర్వదినాలలో ఉత్సవాలు అనగా శ్రీరామనవమి, వార్షికోత్సవము, హనుమత్ జయంతి భక్తుల సహకారముతో జరుగుతున్నటువంటి విషయం అందరికీ విదితమే. ప్రతినిత్యం అర్చామూర్తిగా పూజలందుకునేటువంటి శ్రీ బాలాంజనేయ స్వామి వారు భక్తుల పాలిట కొంగు బంగారమై భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా దేదీప్యమానముగా విరాజిల్లుతున్నారు. పరిసర ప్రాంత భక్తులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి స్థల విశిష్టత, వైదిక మంత్ర తంత్ర యంత్ర శక్తిని గ్రహించి ఎంతోమంది భక్తులు తమ మనస్సులో ఉన్నటువంటి కోరికను నెరవేర్చుకొని ప్రతి ఉత్సవాలలో పాలు పంచుకుంటూ తమ శక్తి కొలది దేవాలయ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ స్వామివారిని ప్రతినిత్యం ప్రత్యక్షంగా పరోక్షంగా సేవిస్తున్నారు. రామదూత అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహము చేత వంశపారంపరలో మా నాన్నగారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ శనగల కరుణాకర శర్మ గారి ప్రథమ పుత్రుడైనటువంటి నేను శనగల నాగరాజు శర్మను తిరుమల తిరుపతి దేవస్థానము వారిచే తీసుకోబడిన స్మార్త భట్టారక వేద పండితులు అధ్యాపకులుగా ఆచరించి ప్రతి ఉత్సవాలలో స్వామివారి సేవలో నా వంతు బాధ్యతగా భక్తులతో మమేకమై స్వామివారికి సేవలందిస్తూ దైవానుగ్రహము చేత మా పితృదేవతలు మరియు మా గురువుగారుల ఆశీర్వచనము చేత మహత్తరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయాన్ని భక్తులందరి ప్రోత్సాహము సహకారముతో పునర్నిర్మాణము చేయాలని సంకల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర బహుళ పంచమి మంగళవారం తేదీ డిసెంబర్ 9, 2025 రోజున ఉదయం 10:30 స్వామివారి ఆలయ జీర్ణోద్ధారణ కళాపకర్షణం అత్యంత వైభవోపేతముగా జనరంజకముగా నిర్వహించబడును. ఈ కార్యక్రమావళి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, కవాటోద్ఘాటనము, మంగళవాద్యములు, గోపూజ, 7 గంటలకి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, బాలాంజనేయ స్వామి వారికి విశేష అభిషేకములు, తదుపరి సింధూర అలంకరణము, నాగవల్లీ దళార్చన, రుద్ర మన్యు హవనము, తదుపరి మధ్యాహ్నం 12:30 విశ్వరూప అలంకార దర్శనము, మహానివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, వేదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, స్వస్తి, తదుపరి అన్నప్రసాదం. కావున ఇటువంటి మహత్తర పూజా కార్యక్రమాలలో భక్త బాంధవ్యులందరూ కూడా సకాలంలో పాల్గొని స్వామివారిని దర్శించి సేవించి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో తాను ధన వస్తురూపేణ సహకరించి బాలాంజనేయ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేయుచున్నాము. ఇట్లు దేవాలయ వంశపారంపర ఫౌండర్ శనగల నాగరాజు శర్మ. తరలిరండి, బాలాంజనేయ స్వామి వారిని దర్శించండి, తరించండి. ధర్మో రక్షతి రక్షితః, లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. మంగళం మహత్. శ్రీః శ్రీః శ్రీః.